మాటూరు పేలుడు పదార్థాల కేసు దర్యాప్తులో పోలీసుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ 19న 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. బిల్లులు లేకుండా అక్రమంగా తెచ్చిన 5,000 కిలోల పేలుడు పదార్థాలు సీజ్ చేశారు. పేలుడు పదార్థాలు హైదరాబాద్ సమీపంలోని సాల్వో ఇండస్ట్రీస్ అమ్మినట్లుగా గుర్తించారు. 750 కిలోల పేలుడు పదార్థాలను బిల్లుపై 5,000 కిలోల పేలుడు పదార్థాలను బిల్లు లేకుండా అమ్మారు. లైసెన్స్ లేని వారికి కూడా పేలుడు పదార్థాలను సాల్వో ఇండస్ట్రీస్ అమ్మినట్లు గుర్తించారు. సాల్వో ఇండస్ట్రీస్ ను FIR లో A6 గా పెట్టారు మాటూరు పోలీసులు. అయితే ఈ కేసులో సాల్వో ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని ఇంతవరకు పోలీసులు ప్రశ్నించలేదు. పేలుడు పదార్థాలు దొరికి నెల రోజులైనా సాల్వో యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? కావాలనే ఈ కేసులో సాల్వోను పోలీసులు సైడ్ చేస్తున్నారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇంట్రాగేషన్లో ఆయన తెలియపరిచిన విశేషాలు ఏంటంటే హైదరాబాదుకు సంబంధించినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం, ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి ఆ విధంగా వెరిఫై చేయటం వల్ల అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని షార్టేజ్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మేము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. రైట్, ఇక సాల్వో ఇండస్ట్రీస్ కి సంబంధించిన అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సాల్వో ఇండస్ట్రీస్ కి సంబంధించి అయితే ఏవైతే పేలుడు పదార్థాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంతమంది లైసెన్స్ ఉన్న వాళ్ళకి అమ్ముతున్నారు, లేని వాళ్ళకి కూడా విక్రయిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి సాల్వో ఇండస్ట్రీస్ ను FIR లో A6 గా పెట్టారు, కానీ ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవట్లేదు, విచారణకు పిలవట్లేదు, ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు పోలీసుల అలసత్వం ఈ సాల్వో ఇండస్ట్రీస్ పైన కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. A6 గా ఉన్నప్పటికీ కూడా వారిని విచారణకు పిలవట్లేదు, వారిని విచారించట్లేదు. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసు కానీ గమనించినట్లయితే పోలీసుల అలసత్వం కొట్టొచ్చినట్లు కూడా కనిపిస్తూ ఉంది. సుమారు ఏప్రిల్ 19వ తేదీన ఈ కేసుకు సంబంధించి సుమారు 5,000 కేజీల అక్రమ పేలుడు పదార్థాలు రవాణా జరుగుతున్నట్లు గుర్తించి దీనికి సంబంధించి ఒక 5 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో A6 గా కూడా సాల్వో కంపెనీని పెట్టడం జరిగింది. హైదరాబాద్ సమీపంలో ఉండేటువంటి సాల్వో కంపెనీ నుంచి అనుమతులు లేనటువంటి కంపెనీకి బిల్లులు లేకుండానే సుమారు 5,000 కేజీల పేలుడు పదార్థాలను కూడా వీరు అమ్మినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే సుమారు 5,000 కేజీల పేలుడు పదార్థాలను బిల్లులు లేకుండా అనుమతి లేని కంపెనీకి అమ్మినప్పటికీ కూడా ఎందుకు వారిని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు, వారిని ఎందుకు విచారించలేదు అనేది కూడా ఇక్కడ ఒక అనుమానాన్ని రేకెత్తిస్తున్నటువంటి అంశంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించిన గమనించినట్లయితే అనుమతి లేనటువంటి కంపెనీకి, అనుమతి లేనటువంటి వ్యక్తులకి బిల్లులు లేకుండానే పేలుడు పదార్థాలను విక్రయించినటువంటి సాల్వో కంపెనీని పిలిచి విచారించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా పోలీసులకు ఉంది. అయితే సుమారు ఈ రోజుకి 36 రోజులు పైగా గడిచినప్పటికీ కూడా వారికి నోటీసులు ఇచ్చారా లేదా, వారిని ఇంతవరకు విచారణకు ఎందుకు పిలవలేదు? 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వారికి ఇప్పటికే కండిషనల్ బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే 6వ నిందితులుగా ఉన్నటువంటి సాల్వో ఇండస్ట్రీస్ కంపెనీని ఇంతవరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారినట్టుగా కూడా గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. వారికి 3 నెలల కండిషన్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే 6వ ముద్దాయిగా ఉన్నటువంటి సాల్వో ఇండస్ట్రీస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి ఇంతవరకు నోటీసులు ఇచ్చారా లేదా, వారిని విచారణకు పిలిచారా పిలవలేదా, విచారణకు పిలిస్తే వారి నుంచి వచ్చినటువంటి సమాధానాలు ఏంటి అనేది కూడా పోలీసులు దాటవేత దూరంలో ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ప్రధానంగా ఉన్నటువంటి సుమారు 750 కేజీలు బిల్లులతోనూ 5,000 కేజీలు బిల్లులు లేకుండా అనుమతి లేని కంపెనీకి వీరు విక్రయించడం జరిగింది. అయితే ఆ కంపెనీకి కూడా అనుమతి లేకుండా ఈ విధంగా విక్రయించడం వల్ల అది అడ్డదారిన అనేక అనర్థాలు కూడా ఈ పేలుడు పదార్థాల జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అనుమతి లేని కంపెనీకి విక్రయించడం, బిల్లులు లేకుండా విక్రయించడం ప్రధాన నేరంగా ఉన్నప్పటికీ కూడా దీనిపైన అటు విజిలెన్స్ కానీ ఇటు పోలీస్ శాఖ కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకున్నట్లుగా కూడా లేదు. అంటే ప్రధానంగా ఇలా ఉద్దేశించడం ఏంటంటే ఈ కేసులో ముద్దాయిలు 5 అరెస్ట్ చేసినప్పుడు FIR లో A6 గా ఉన్నటువంటి కంపెనీ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదనేది కూడా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేఖ,
శ్రీనివాస్, అయితే మీరు అన్నట్లుగా అసలు ఈ జయరామ్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు, ఎందుకు విచారించట్లేదు? ఆయన వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరైనా రాజకీయ శక్తులు ఆయన వెనకాల ఉండి ఇదంతా కూడా నడిపిస్తున్నారు అనుకోవచ్చా? రేఖ, ఇక్కడ కానీ గమనించినట్లయితే ఈ మార్టూరు సమీపంలోనే నాగరాజుపల్లిలో కూడా ఈ అక్రమ డంపును గుర్తించారు. వారికి అందినటువంటి రహస్య సమాచారం మేరకు లారీలో అక్రమంగా తరలిస్తున్నటువంటి సుమారు 5,770 కేజీల ప్రేడు పదార్థాలను గుర్తించారు. ఇందులో 750 కేజీలకు బిల్లులు ఉండగా సుమారు 5,000 కేజీలకు బిల్లులు. ఇవన్నీ కూడా మేడ్చల్ జిల్లా కేసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రవాణా జరిగినట్లుగా కూడా వారు గుర్తించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా మొత్తం ఆధారాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వారిపైన చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటనేది మాత్రం ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. వారికి నోటీసులు ఇచ్చి వారిని విచారణ చేసి దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు వెనుకంజ వేయటం వెనక ఉన్నటువంటి మర్మం ఏంటో ఇంతవరకు అయితే తెలియలేదు రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.